ఎమ్మెల్యేల జంపింగ్లతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు కారెక్కడంతో మిగిలిన వారిని కాపాడుకునేందుకు నేతలు తంటాలు పడుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే జంపింగ్ చేయడంతో అధిష్టానం ఆందోళన చెందుతోంది. ఆఖరికి పార్టీలో ఎందరు మిగులుతారు, సీఎల్పీ విలీనం అవుతుందా అన్న అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11 మంది జంపింగ్ చేయగా మరో 2 ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్లో కలవరం మొదలైంది. తాజాగా భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ కండువా కప్పుకోగా మరో ఎమ్మెల్యేని కారెక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో సీఎల్పీ విలీనం చేసుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో ఇంకెందరు చేజారిపోతారో అన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయాలంటే మొత్తం సంఖ్యలో 2/3 వంతుకు ఒకరు అదనంగా ఉండాలి. అంటే 13 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారికంగానే టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. తాజాగా గండ్ర వెంకటరమణారెడ్డి కూడా కారెక్కగా మిగిలిన 2 ఎమ్మెల్యేలు తోడైతే విలీనం సాధ్యమవుతుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ అధిష్టానం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ఒత్తిడి తెస్తోంది. అసెంబ్లీలో స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఇంటికెళ్లి మరీ నేతలు ఫిర్యాదు చేశారు. వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. బాన్స్వాడలో వారి స్వగృహంలో కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి 4 శాసనసభ్యులపైన అనర్హత వేటు వేయవలసిందిగా పిటిషన్ని వారికి అందించడం జరిగింది. మరి ఆ 2 ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ చేస్తారా, లేక విలీనం కాకుండా పార్టీని కాపాడేందుకు ఉండిపోతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి వాళ్ళు పార్టీ మారకుండా ఉంటారంటారా? ఇంటర్ ఫలితాల